ఓకే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కనిపిస్తా ఉందా? ఎస్ సార్. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక యూనిట్ సెల్ ఇస్తే ఆ యూనిట్ సెల్లో డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్కి మిల్లర్ ఇండిసెస్ ఎలా రాయాలో చూసాం. మిల్లర్గా ఒకవేళ మిల్లర్ ఇండిసెస్ ఇచ్చారనుకోండి, ఆ మిల్లర్ ఇండిసెస్ యూజ్ చేసి డైరెక్షన్ ఎలా డ్రా చేసాలో చూసాం. జస్ట్ రివర్స్లో వెళ్ళాలి. అలాగే ప్లేన్స్ కూడా చూసాం. సో ఇది ఏంటంటే లైక్ ఒకవేళ నెగిటివ్ మిల్లర్ ఇండిసెస్ ఉంటే ఆరిజిన్ని షిఫ్ట్ చేయాలి, ఏ పొజిషన్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి. ఇది తర్వాత ఇక్కడ మన డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఆఫ్ డైరెక్షన్స్ సేమ్ అటామిక్ స్పేసింగ్ ఉంటే ఒక డైరెక్షన్లో వాటిని కలిపి ఒక ఫ్యామిలీ ఆఫ్ డైరెక్షన్ కింద తీసుకుంటాం. వాటిని యాంగులర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తారు. తర్వాత ప్లేన్స్ తీసుకుంటే క్రిస్టలోగ్రఫిక్ యూనిట్ సెల్లోనే ఆ ప్లేన్స్కి ఇండిసెస్ ఎలా రాయాలి ఆ ప్రొసీజర్ చూసాం. సో ఇంటర్సెప్ట్, రెసిప్రోకల్స్, ఇంటీజర్ వాల్యూస్, ఈ ప్లేన్స్ని ఎస్కేఎల్తో రిప్రజెంట్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. తర్వాత ఇలా డిఫరెంట్ ప్లేన్స్ ఎలా డ్రా చేయాలి ఆ సైన్ కన్వెన్షన్ చూసాం. 100 అంటే ఏం లేదు, ఎక్స్ యాక్సిస్ దగ్గర 1 ఉంటుంది. 00 అంటే YZకి ఆ ప్లేన్ అనేది ప్యారలల్ యాక్సిస్ ఉంటాయి. అలాగే 010 అంటే ఎక్స్కి ప్యారలల్, జెడ్కి ప్యారలల్, వైలో 1 దగ్గర ఇంటర్సెప్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూసి ఇది ఒకవేళ ఆరిజిన్ పాస్ అవుతే షిఫ్ట్ చేయాలి ఆరిజిన్. ఫైనల్గా ఇది చూసాం, డైరెక్షన్ ఎలా ఇండికేట్ చేస్తారు, ఏ సింబల్స్తో ఇండికేట్ చేస్తారు. ఇది సింగిల్ డైరెక్షన్కి, ఇది ఫ్యామిలీ ఆఫ్ డైరెక్షన్కి, ఇది ప్లేన్కి, ఇది ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్కి. నెక్స్ట్ ఏంటంటే లీనియర్ డెన్సిటీ. ఇది మన లైక్ ఈ నిన్నటి క్లాస్ కాకుండా పోయిన క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్ ద డెన్సిటీ. మనకు ఒక మెటీరియల్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ ఐడియా ఉందంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్. ఫార్ములా ఏమవుతుంది డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి? మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యూనిట్ సెల్ తెలిసింది అనుకోండి, థియరిటికల్ డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అటామిక్ మాస్ అంటే ఏంటి? అవగాడ్రో నెంబర్కి అటామిక్ మాస్ అంటే 6.023 × 10⁻23 ఆటమ్స్కి ఏ అని అటామిక్ మాస్ ఉంటుంది. 1 ఆటమ్కి ఎంత ఉంటుంది? A/NA. ఒకవేళ n నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి అయితే A/NA × n. సో దిస్ ఈస్ ద మాస్. సో జస్ట్ సబ్స్టిట్యూట్ ఇట్. సో ఇట్ విల్ బి n × A/NA. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఏ అంటే అటామిక్ నెంబర్. అటామిక్ వెయిట్. NA అంటే అవగాడ్రోస్ నెంబర్. ఎంత అవగాడ్రో నెంబర్? 6.023 × 10⁻23 ఇక్కడ 23 ఉంటుంది, పైన 23 ఉంటుంది అంతే. 6.023 × 10⁻23 ఆటమ్స్. ఒక డజన్ ఎలాగైతే మనం 12 ఐటమ్స్ చెప్తామో 1 మోల్ అంటే 6.023 × 10⁻23. డజన్ అనేది ఎలా అయితే నిర్మించామో మోల్ అని అలా నిర్మించాము అంతే. VC అంటే వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. ఇది మామూలుగా 3 డైమెన్షన్లో. సిమిలర్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ ద లీనియర్ డెన్సిటీ. నెక్స్ట్ ఇది ప్లేనార్ డెన్సిటీ. సో లీనియర్ డెన్సిటీ అంటే ఏం లేదు, సో ఇక్కడ మనం వాల్యూమ్ కన్సిడర్ చేసాం. డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాల్యూమ్ కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తామంటే లెంత్ కన్సిడర్ చేస్తాం. లీనియర్ డెన్సిటీలో వాల్యూమ్ కన్సిడర్ చేయకుండా 1 డైమెన్షన్ కన్సిడర్ చేస్తాం. సో వీ విల్ కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్షన్ వెక్టర్. మామూలు జనరల్గా వాల్యూమ్ కన్సిడర్ చేస్తాం డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇది జనరల్ డెన్సిటీ ఫార్ములా. బట్ హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద లీనియర్ డెన్సిటీ. సో వాల్యూమ్ కన్సిడర్ చేయకుండా వీ విల్ కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్షన్ వెక్టర్. సిమిలర్గా ఇక్కడ మన లెంత్ కన్సిడర్ చేసేటప్పుడు ఇక్కడ కూడా యాటమ్స్ కన్సిడర్ చేసేటప్పుడు వాటి యాటమ్ యొక్క లెంత్ని కన్సిడర్ చేస్తాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే కంప్లీట్గా ఇప్పుడు ఈ యాటమ్ యొక్క డయామీటర్ కంప్లీట్గా రిప్రజెంట్ చేశాను అనుకోండి, అంటే నా డైరెక్షన్ అనేది కంప్లీట్ యాటమ్ని కవర్ చేసింది అనుకోండి, ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 1 ఆటమ్. అలా కాకుండా ఆ డైరెక్షన్ అనేది ఓన్లీ సెంటర్ నుంచి ఈ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేశారు, ఈ పార్ట్ మాత్రమే కవర్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఎంత కన్సిడర్ చేస్తాం? కంప్లీట్ డయామీటర్ని లైన్ కవర్ చేసిందంటే 1 ఆటమ్. ఇక్కడ హాఫ్ మాత్రమే కవర్ చేస్తా ఉంది. ఎన్ని ఆటమ్స్ కింద కన్సిడర్ చేస్తాం?
ఈ లైన్ అనేది హాఫ్. సో లీనియర్ డెన్సిటీ ఏం లేదు. సో ఇట్ ఇస్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఓకే పర్ యూనిట్ లెంత్. నువ్వు ఒక లెంత్ తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అలాగే పర్టికులర్ డైరెక్షన్. నువ్వు ఒక యూనిట్ సెల్ తీసుకొని ఒక పర్టికులర్ డైరెక్షన్ డ్రా చేస్తే ఆబ్వియస్గా అది లైన్లో ఉంటుంది. ఆ లైన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో దాన్ని రిప్రజెంట్ చేసేది లీనియర్ డెన్సిటీ. లీనియర్ డెన్సిటీ ఇస్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ లెంత్ అలాంగ్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లీనియర్ డెన్సిటీ. సో మీరు ఫార్ములా తీసుకుంటే లీనియర్ డెన్సిటీ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ద డైరెక్షన్ వెక్టర్. నువ్వు డ్రా చేసిన ఆ డైరెక్షన్ వెక్టర్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి డివైడెడ్ బై length of the direction vector. So number of atoms on the direction vector divided by length of the direction vector will give us the linear density. ఇక్కడ మీకు FCC యూనిట్ సెల్ తీసుకున్నారు. FCC యూనిట్ సెల్ తీసుకొని ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ ది FCC యూనిట్ సెల్. సో FCC యూనిట్ సెల్ అంటే ఆటమ్స్ ఏ పొజిషన్లో ఉంటాయి? ఫస్ట్ FCCని అబ్రివేట్ చేయండి కంప్లీట్గా. FCC అంటే ఏంటి? అరే మీరు గుర్తుపెట్టండి, చాలా ఇంపార్టెంట్. FCC, BCC, FCP ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. BCC అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. FCP అంటే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటారు. అది మళ్ళీ మన క్లోజ్ ప్యాక్డ్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో FCCలో తీసుకుంటే ఆటమ్స్ ఏ పొజిషన్లో ఉంటాయి ఆ యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు? ఆ యూనిట్ సెల్ యొక్క కార్నర్స్లో ఉంటే వాటితో పాటు ఫేస్లో కూడా ఉంటాయి. ఫేస్ సెంటర్డ్ కాబట్టి ఫేస్లో కూడా ఉంటాయి. ఇవి అన్ని కార్నర్స్ రిప్రజెంట్ చేశాను. ఫేస్లో కూడా ఉంటాయి. టాప్ అనుకుంటా ఇది FCC. ఇప్పుడు ఇదే FCCకి ఇలా మీకు ఇది క్లమ్సీగా ఉంటుంది. సో విల్ టేక్ పాయింట్స్, దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఇవన్నీ ఆటమ్స్ అనుకోండి. ఓకే, తర్వాత క్రాటమ్ ఉంది, టాప్ బాటమ్ క్రాటమ్ ఉంది, క్రాటమ్. ఇప్పుడు ఈ FCC యూనిట్ సెల్లో డ్రా ద 110 డైరెక్షన్. 110 డైరెక్షన్ అంటే ఫస్ట్ థింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పాజిటివ్ ఇండిసేసా ఏమైనా నెగిటివ్ ఉన్నాయా? 110 డైరెక్షన్ అంటే అన్ని పాజిటివా లేకపోతే నెగిటివ్ ఉన్నాయా? పాజిటివ్ ఉన్నాయి. అన్ని పాజిటివ్ ఉన్నప్పుడు ఆరిజిన్ ఏ పాయింట్ దగ్గర ఉంటుంది? 1 దగ్గర. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేయాలి. సో 110 డైరెక్షన్ అంటే ఆ నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? సో X యాక్సిస్లో 1 యూనిట్ మూవ్ అవ్వాలి. Y యాక్సిస్లో ఎన్ని యూనిట్ మూవ్ అవ్వాలి? 1 యూనిట్. 1 యూనిట్ మూవ్ అవ్వాలి. తర్వాత Z యాక్సిస్లో ఏమైనా మూవ్ అవ్వాలి మనం? సో ఇక్కడికి ఎండ్ అయిపోతాం. సో ఇది ఫైనల్ పాయింట్. సో 110 డైరెక్షన్ అంటే ఇది. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది మనం డ్రా చేసిన ఈ డైరెక్షన్ మీద కవర్ అయితే చెప్పండి. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి, ఆటమ్స్ రిప్రజెంట్ చేశారు. సో 110 డైరెక్షన్లో మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే సెంటర్ ఆటమ్ ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ సెంటర్ దాకా వస్తాయి. ఎన్ని ఆటమ్స్ కవర్ అయ్యాయి మీకు నేను చెప్పాను. ఇప్పుడు కంప్లీట్ డయామీటర్ని కవర్ చేస్తే 1 కింద తీసుకుంటాం. హాఫ్ కవర్ చేసిందంటే 1/2. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కవర్ చేసింది ఈ డైరెక్షన్ అనేది? ఈ డైరెక్షన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? ఈ 110 డైరెక్షన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? 2. ఎందుకంటే ఇక్కడ మనకు హాఫ్ ఉంది, తర్వాత ఇక్కడ 1, ఇక్కడ హాఫ్. సో ఇక్కడ చూడండి
110 direction in the HCC lattice have 2 atoms. So 2 corner atoms తీసుకుంటే half into 2 corner atom plus 1 center atom. So length ఏమవుద్ది? What is the length of this direction vector? ఈ సెంటర్ నుంచి దీని యొక్క లెంత్ ఏమవుద్ది? ఫస్ట్ ఈ లెంత్ ఏమవుద్ది? వీఆర్ కన్సిడరింగ్ క్యూబ్, రైట్? సో దిస్ విల్ బి ఏ. ఇది కూడా ఏమవుద్ది? ఏనే అవుద్ది. ఇప్పుడు ఈ లెంత్ ఏమవుద్ది? ఇంకా ఈ లెంత్ అవుతుంది రూట్ 2a. సో లీనియర్ డెన్సిటీ ప్రకారం ఏంది? నంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ ద డైరెక్షన్ వెక్టర్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఆటమ్స్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ ద డైరెక్షన్ వెక్టర్, మనం డ్రా చేసిన డైరెక్షన్ వెక్టర్ యొక్క లెంత్ ఎంత ఉంది? రూట్ 2a. 2/√2a. ఈ 2ని √2 × √2 రాస్తే √2 క్యాన్సిల్ అయిపోద్ది. సో లీనియర్ డెన్సిటీ ఆఫ్ 110 డైరెక్షన్ ఇన్ ద FCC lattice is √2/a. సిమిలర్గా ఇదే FCC latticeలో we will find the linear density of ఇక్కడ 110 ఫైండ్ అవుట్ చేసాం కదా, నెక్స్ట్ 100 ఫైండ్ అవుట్ చేయండి. లీనియర్ డెన్సిటీ ఆఫ్ 100 ఏమవుద్ది? ఫస్ట్ డైరెక్షన్ వెక్టర్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ నుంచి అయితే మనం డ్రా చేయొచ్చు. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ జాయిన్ చేస్తాం? 1 to 2. ఇప్పుడు లీనియర్ డెన్సిటీ ఏమవుద్ది చెప్పండి? దిస్ ఈస్ ద 100 డైరెక్షన్ ఇన్ FCC lattice. లీనియర్ డెన్సిటీ ఆఫ్ 100 డైరెక్షన్ ఏమవుద్ది ఇన్ FCC lattice? Crystal size 1/√2a నా? 1/a సార్. 1/a. సో 100 అయిపోయింది. తర్వాత 110కి √2/a వచ్చింది. నెక్స్ట్ వీ విల్ ఫైండ్ ద లీనియర్ డెన్సిటీ ఆఫ్ 111. సో 111 ఎక్కడ ఉంటుంది? ఏ పాయింట్స్ జాయిన్ చేయాలి? 16 అంశం ఉందండి. సో ఫేస్ని టచ్ అవ్వదు కదా. యాక్చువల్గా నేను ఇది చూడండి, ఇది కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది. ఈ ఆటం అనేది ఈ ఫేస్ మీద ఉంటుంది అమ్మ. ఫేస్ అనేది మీకు క్యూబ్ తీసుకున్నారనుకోండి, మీ సైడ్ ఉంటుంది. మనం 110 డైరెక్షన్ డ్రా చేసినప్పుడు ఈ ఫేస్ని టచ్ అయ్యాం. మీరు 3Dలో ఇమాజిన్ చేసుకుంటే డైరెక్ట్గా దీన్ని వెళ్ళి టచ్ చేస్తుంది. ఓకేనా? ఈ ఆటం అనేది ఈ ఫేస్ మీద ఉంది, దీన్ని టచ్ అవ్వం మనం. ఈ ఆటం అనేది ఈ ఫేస్ మీద ఉంది, ఈ ఫేస్ మీద టచ్ అవ్వం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి? లీనియర్ డెన్సిటీ ఏమవుద్ది? జస్ట్ ఏ మినిట్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. ఎందుకంటే మనం ఈ 110 అనేది డెన్స్లీ ప్యాక్డ్ అని చెప్పాలి. సో యూ కెన్ ఫైండ్ అంశం అండి. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ లెంత్. ఆటమ్స్ అనేవి 1 అయితే ఈ 2 పర్సెంట్ అవుతాయి. డ్రా చేస్తే నుంచి వస్తాయి పర్సెంట్ కాబట్టి. తర్వాత ప్లేన్ చెక్ చేయలేదు. ఇది మళ్ళీ చెప్తానండి అమ్మ. ఈ 111 డైరెక్షన్ మళ్ళీ చూసి చెప్తాను ఒకసారి. బేసికల్గా మనం ఈ 100కి తర్వాత 110కి అలాగే లీనియర్ డెన్సిటీ 111కి ఫైండ్ అవుట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ 2 కంపేర్ చేయండి. లీనియర్ డెన్సిటీ ఆఫ్ 100 డైరెక్షన్, లీనియర్ డెన్సిటీ ఆఫ్ 110 డైరెక్షన్ కంపేర్ చేయండి.
ఈ రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువ ఉంది, దేంట్లో లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఏ డైరెక్షన్ మీద 100 డైరెక్షన్ మీద లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉందా, 110 డైరెక్షన్ మీద లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉందా? రెండు వాల్యూస్ కంపేర్ చేయండి. ఇది 1/a, ఇది ఏమైంది మనకి √2/a. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మాక్సిమం వాల్యూ ఉంటుంది? 110. సిమిలర్గా మీరు 111 క్యాలిక్యులేట్ చేసినా కానీ దీనికన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఎఫ్సిసిలో ఏ డైరెక్షన్లో మనకి అటామిక్ ప్యాకింగ్ అనేది క్లోజ్గా ఉంది, ఏ డైరెక్షన్లో మీరు డిఫరెంట్ డైరెక్షన్స్ డ్రా చేసి ఫైండ్ అవుట్ చేయండి. మీరు డిఫరెంట్ డైరెక్షన్లో డ్రా చేసి లీనియర్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసిన మాక్సిమం వాల్యూ ఏ డైరెక్షన్లో మనకి అక్కర్ అవుద్ది అంటే ఈ 110 డైరెక్షన్లో అక్కర్ అవుద్ది. సో మన ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఏ డైరెక్షన్లో అటామిక్ ప్యాకింగ్ క్లోజ్గా ఉంటుందంటే ఈ 110 డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ డెన్స్లీ ప్యాక్ డైరెక్షన్ ఇన్ ద ఎఫ్సిసి లాటిస్. సో మీరు ఎఫ్సిసి లాటిస్లో ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో లీనియర్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తే మాక్సిమం వాల్యూ ఏ డైరెక్షన్లో అక్కర్ అవుద్ది అంటే 110 డైరెక్షన్లో అక్కర్ అవుద్ది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మన స్లిప్ చదివేటప్పుడు ఇవి అవసరం అవుతాయి. సిమిలర్గా ప్లేనార్ డెన్సిటీ తీసుకోండి. సో ప్లేనార్ డెన్సిటీ తీసుకుంటే ఇంతకుముందు మనం ఇక్కడ కింద లెంత్ ఆఫ్ ది డైరెక్షన్ వెక్టర్ తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే మనం ఏరియా ఆఫ్ ది ప్లేన్ తీసుకుంటాం, బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఏరియల్ డెన్సిటీ ఆఫ్ ద ప్లేనార్ డెన్సిటీ. సో ఇక్కడ మళ్ళీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం లైక్ ఫుల్ లెంత్ని కవర్ చేస్తే 1 ఆటమ్ కింద తీసుకున్నాం. ఇక్కడ ఎలా చేస్తున్నాం అంటే ఇలా కంప్లీట్ ఏరియా కవర్ చేసింది అనుకోండి, ఆ ప్లేన్ ఈ ఆటమ్ యొక్క కంప్లీట్ ఏరియాని కవర్ చేసిందంటే వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 1 ఆటమ్. అలా కాకుండా ఈ ప్లేన్ అనేది ఇలా కట్ చేసింది అనుకోండి, ఓన్లీ ఈ పోర్షన్ ఆఫ్ ది ఏరియా మాత్రమే కన్సిడర్ చేసింది అనుకోండి, అప్పుడు దీన్ని ఎంత తీసుకుంటాం మనం? ప్రీవియస్ కేసులో కంప్లీట్ ఆటమ్ కవర్ చేసింది, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అర్థమవుద్ది. ప్రీవియస్ కేసులో మొత్తం ఏరియాని కవర్ చేసింది అనుకో, మనం డ్రా చేసిన ప్లేన్ ఈ కంప్లీట్ ఆటమ్ని కవర్ చేసింది అనుకోండి, విల్ కన్సిడర్ 1 ఆటమ్. అలా కాకుండా ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మాత్రమే కవర్ అయింది అనుకోండి, మన ప్లేన్ డ్రా చేసినప్పుడు ఓన్లీ హాఫ్ పోర్షన్ మాత్రమే అది ఆ ప్లేన్లో ఉంది, అప్పుడు ఎంత తీసుకుంటాం ఈ ఆటమ్ని? ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ప్లేన్లో ఉన్నట్టు? హాఫ్ ఆటమ్. అలా కాకుండా ఓన్లీ ఈ పోర్షన్ ఆఫ్ ఆటమ్ మాత్రమే ఉందనుకోండి, ఇప్పుడు ఎంత తీసుకుంటాం? 1/4. సో మీరు బేసికల్గా ఇది ఇలా గుర్తుపెట్టుకుంటారంట, ఇప్పుడు ఈ కంప్లీట్ సర్కిల్ యూ కెన్ కన్సిడర్ యాజ్ 360 డిగ్రీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, 2π. ఇప్పుడు ఈ హాఫ్ సర్కిల్ ఏమవుద్ది? హాఫ్ సర్కిల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది మనకి? 180 అవుతుంది. 180/360, సో ఇట్ విల్ బి 1/2. ఇక్కడ మనకేముంది 90, సో 90/360 1/4. అలా కాకుండా 60 డిగ్రీ కవర్ అయింది అనుకోండి, 60 డిగ్రీ కవర్ అయింది అనుకోండి, అప్పుడు 1/6. ఇట్స్ నథింగ్ బట్ 60/360. ఇట్ విల్ బి 1/6 ఆఫ్ ద ఆటమ్. ఇప్పుడు ప్లేనార్ డెన్సిటీ డిఫైన్ చేశారు చూడండి. సో ప్లేనార్ డెన్సిటీ రిఫర్స్ టు ద డెన్సిటీ ఆఫ్ అటామిక్ ప్యాకింగ్ అనే పర్టికులర్ ప్లేన్. సో ఒక పర్టికులర్ ప్లేన్ తీసుకుంటే ఆ పర్టికులర్ ప్లేన్లో ఎంత నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ప్యాక్ అయ్యాయి. సో ప్లేనార్ డెన్సిటీ ఆఫ్ అటామిక్ ప్యాకింగ్ అనే పర్టికులర్ ప్లేన్, ఒక పర్టికులర్ ప్లేన్లో ఆటమ్స్ అనేవి ఎలా ప్యాక్ అయ్యాయి రిప్రజెంట్ చేసేది ప్లేనార్ డెన్సిటీ. ఒకవేళ వాల్యూ ఎక్కువ ఉందంటే ఆ పర్టికులర్ ప్లేన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ప్యాక్ అయ్యాయి. ఒకవేళ వాల్యూ తక్కువ ఉందంటే ఆ పర్టికులర్ ప్లేన్లో తక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ప్యాక్ అయ్యాయి. ఈ ప్లేనార్ డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో ప్లేనార్ డెన్సిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ద ప్లేన్. నువ్వు డ్రా చేసిన
plane మీద number of atoms divided by area of the plane. So number of atoms on the plane divided by area of the plane. Linear density తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, number of atoms on the direction, crystallographic direction divided by length of the direction vector. Planar density తీసుకుంటే number of atoms on a plane divided by area of the plane. ఇక్కడ FCC లాటిస్ మళ్ళీ FCC క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకున్నారు. FCC క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకొని we have drawn the 110 plane యొక్క otherwise first we will go with the simple one because మీకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే కష్టంగా ఉంటుంది. I will start with the simple cubic. ఓకే, సింపుల్ క్యూబిక్ తో స్టార్ట్ చేస్తాం. సో సింపుల్ క్యూబిక్ అంటే ఆటమ్స్ ఏ పొజిషన్ లో ఉంటాయి? కార్నర్ పొజిషన్. ఓన్లీ కార్నర్లు మాత్రమే ఉంటాయి. So first we will draw the 100 plane. So 100 plane ఎలా ఉంటుంది చెప్పండి? X axis దగ్గర ఆ ప్లేన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటుంది? దిస్ ఇస్ 0. X axis దగ్గర ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? పాయింట్స్ తీసుకోండి, లేకపోతే 1 2 3 4 5 6 ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ ప్లేన్? 100 ప్లేన్. ఫస్ట్ వీఆర్ డ్రాయింగ్ ద 100 ప్లేన్. ఫస్ట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ ని? 2 దగ్గర. తర్వాత యాక్సిస్ ఎలా ఉంటాయి? వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఎలా ఉంటాయి? 0 అని చెప్పారు కదా. యాక్సిస్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఐ విల్ డ్రా జెడ్ యాక్సిస్ ప్యారలల్, ఇక్కడ నుంచి కూడా ఇది ప్యారలల్ డ్రా చేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి వి విల్ డ్రా ద ప్యారలల్, విల్ కంప్లీట్ ద ప్లేన్. సో దిస్ ఇస్ ద 100 ప్లేన్. ఓకే, మీరు ఏదైనా క్యూబ్ తీసుకుంటే ఆ లాస్ట్లో ఉన్న పోర్షన్ 100 ప్లేన్. ఇప్పుడు ఈ 100 ప్లేన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఈ కార్నర్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఎంత పోర్షన్ కవర్ అయింది? ఎంత యాంగిల్ కవర్ అవుతుంది చెప్పండి? ఎంత యాంగిల్? 90 డిగ్రీ కవర్ అయిందంటే ఎంత పోర్షన్ ఆఫ్ ఆటమ్ ఉన్నట్టు? 1/4. 1/4. ఇక్కడ ఎంత ఉంటుంది? 1/4. ఇక్కడ 1/4 ఉంటుంది, ఇక్కడ కూడా 1/4 ఉంటుంది, ఇక్కడ కూడా 1/4 ఉంటుంది. 1/4 ఇంటూ 4. మొత్తం ఎన్ని ఆటమ్స్ వచ్చాయి మనకి? 1 ఆటమ్ వచ్చింది. సో మన ప్లేనార్ డెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తాం? నంబర్ ఆఫ్ ఆటమ్స్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ద ప్లేన్. ఇప్పుడు మనం డ్రా చేసిన ప్లేన్ యొక్క ఏరియా ఏమవుద్ది? ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆర్ లెంత్ ఇంటూ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ఏమవుద్ది? డైమెన్షన్స్లో మనం తీసుకున్న యూనిట్ సెల్ ఎడ్జ్ లెంత్ ఏ తీసుకుంటాం? ఇట్స్ క్యూబిక్, రైట్? అన్నిటికీ సేమ్ ఉంటాయి. దిస్ విల్ బి ఏ. ఇది కూడా ఎంత ఉంటుంది? ఏ ఉంటుంది. ప్లేనార్ డెన్సిటీ ఇన్ ద సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకే, ఈ ప్లేన్ ఏంటి? 100 ప్లేన్. ఏమవుద్ది ఇప్పుడు మనకి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే 1 డివైడెడ్ బై ఏరియా ఏమైపోద్ది? ఏ స్క్వేర్. 1/a². మీకు ఇక్కడ అదే రిప్రజెంట్ చేశారు. 100, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4. ఈ ఎడ్జ్ లెంత్ ఏమో ఏ. సో 1/a². సింపుల్ క్యూబిక్ లో 100 ప్లేన్ తీసుకున్నప్పుడు ప్లేనార్ డెన్సిటీ ఏమవుద్దంటే 1/a². నౌ వీ విల్ క్యాలిక్యులేట్ ఫర్ 110. సో 110 ఎలా ఉంటుంది చెప్పండి? ఏ పాయింట్స్ టచ్ చేస్తుంది? ఫస్ట్ 1 అంటే ఏ పాయింట్ దగ్గర ఉంటుంది ప్లేన్?
ఎక్స్లో 2 పాయింట్ దగ్గర ఉంటుంది, 3 పాయింట్ దగ్గర ఉంటుంది. తర్వాత వైలో వైలో 0.4 దగ్గర ఉంటుంది. మళ్ళీ 3 దగ్గర అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను ఇంటర్సెప్ట్ అన్నప్పుడు. సో 0.4 దగ్గర ఉంటుంది. మిగతాది ఏంటి? జెడ్ యాక్సిస్ ఏం చెప్పారు? ప్యారలల్. ప్యారలల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్యారలల్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి కూడా ప్యారలల్ డ్రా చేయండి. తర్వాత ఇవి రెండు జాయిన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ 0.1 0.2 దగ్గర తీసుకోండి. 0.2 దగ్గర తీసుకున్నప్పుడు ఎంత పోర్షన్ కవర్ అయింది? 90 డిగ్రీ కవర్ అవుతుందా? ఎంత కవర్ అవుతుంది? సో నీకు కంప్లీట్గా కవర్ అవ్వదు. లైక్ టేక్ ఇట్ యాస్ కరెక్ట్గా మనకి ఇది 45 ఉంటుంది అనమాట. ఇది మనకి కరెక్ట్గా డయాగ్నల్గా పాస్ అవుద్ది కాబట్టి ఎంత పోర్షన్ కవర్ అయింది? ఇప్పుడు ఓన్లీ 45 డిగ్రీ మాత్రమే కవర్ అయింది. ఓకే, మొత్తం ఇది డయాగ్నల్లో పాస్ అవుద్ది కాబట్టి ఎంత పోర్షన్ ఆఫ్ యాటమ్ కవర్ అవుతుంది? చూడండి, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? నేను డ్రా చేసిన ఈ ప్లేన్ తీసుకోండి. 0.2 దగ్గర ఎంత పోర్షన్ కవర్ అయింది? ఓన్లీ 45. నేను కరెక్ట్గా డ్రా చేయలేదు, అందుకే మీకు 45 అని డౌట్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా 45 ఉంటుంది. బట్ 0.8 దగ్గర తీసుకోండి. దిస్ ఇస్ ద లైన్ అండ్ దిస్ ఇస్ ద లైన్. ఇక్కడ ఎంత కవర్ అవుతా ఉంది? ఈ పార్ట్కి అయితే 90, మళ్ళీ ప్లస్ ఇది ఏమైపోద్ది? మీకు అర్థమవుతుంది కదా? నేను డ్రా చేసిన వెక్టర్ డయాగ్నల్గా డ్రా చేశాను. సో మామూలుగా మనం డయాగ్నల్గా డ్రా చేసినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది? 45 డిగ్రీ ఉంటుంది. కంప్లీట్గా 90 ఉంటుంది. డయాగ్నల్ ఎంత ఉంటుంది? యాంగిల్ 90 ఉంటుంది, 45 ఉంటుంది. సో యాంగిల్ 45 డిగ్రీ ఉంటుంది. అందుకే 0.2 దగ్గర, ఓకే, సో ఈ రెండింటి మధ్యన యాంగిల్ 90 ఉంటుంది అమ్మా. ఈ రెండింటి లైన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇంకా 45 ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఈ లైన్కి 90 ఉంటుంది. బట్ ఈ లైన్కి ఎంత ఉంటుంది? 45. ఈ రెండింటికి యాంగిల్ ఎంత ఉంటుంది? 45 ఉంటుంది, రైట్? ఓవరాల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ప్లస్ 45. సో ఇక్కడ 45 అన్నప్పుడు సర్టెన్ పోర్షన్ కవర్ చేస్తూ ఉంటుంది. ఈ 45 ఇక్కడ జాయిన్ చేయండి, ఏమైపోద్ది? 90 ప్లస్ 90. ఓకే, అంటే ఏంటి? 1/4 ఇంటూ 2. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీకు 45 కవర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 90 ప్లస్ 45 కవర్ చేస్తుంది. అంతేనా? ఇక్కడ యాక్చువల్ ఇక్కడ 90 ప్లస్ 45, ఇది 45 అనుకుంటా. మనం కరెక్ట్గా డ్రా చేస్తే వస్తుంది ఇది. ఓకే, సో ఇది 45 ఉంటుంది, ఇది 90 ప్లస్ 45 ఉంటుంది. ఓవరాల్ ఎంత పోర్షన్ కవర్ అవుద్ది? 360 అవుతుంది. 360 అవుద్ది. 360 అంటే అంతే కదా? 90 ప్లస్ 45, 90, 90, 180. ఇక్కడ కూడా మళ్ళీ 180 ఉంటుంది. ఓకే, ఎన్ని ఐటమ్స్ అవుతాయి ఇప్పుడు 360 అంటే? అంటే ఎన్ని ఆటం అవుద్ది? 1 ఆటం అవుద్ది. ఇప్పుడు ప్లేనార్ డెన్సిటీ ఏమవుద్ది? ప్లేనార్ డెన్సిటీ ఇన్ 110 డైరెక్షన్. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఏరియా ఆఫ్ ది ప్లేన్ తీసుకోండి. ఏరియా ఆఫ్ ది ప్లేన్ తీసుకుంటే ఫస్ట్ ఈ డయాగ్నల్ లెంత్ కింద తీసుకుందాం. డయాగ్నల్ యొక్క లెంత్ ఏమవుద్ది? ఈ వాల్యూ ఏ అవుద్ది, ఈ వాల్యూ ఏ అవుద్ది. ఈ వాల్యూ ఏమవుద్ది మనకి? √2a. తర్వాత సో దిస్ ఇస్ లెంత్ అనుకుంటే హైట్ వాల్యూ ఏమవుద్ది? హైట్ అంటే ఇదే కదా. సో దిస్ ఇస్ ద ప్లేన్. ఈ ప్లేన్ కన్సిడర్ చేస్తాం మనం. ఈ లెంత్ ఏమో √2a కింద తీసుకున్నాం. ఈ హైట్ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఏమవుతుంది? ఏ. ఏరియా ఏమవుతుంది? ఇంకా
A into root A. సో ఇప్పుడు ప్లేనార్ డెన్సిటీ ఏమవుతుంది 110 ప్లేన్లో 1 బై, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి 1 ఉన్నాయి, ఏరియా ఏమవుతుంది √2a స్క్వేర్. సో ప్లేనార్ సింపుల్ క్యూబిక్లో 110 ప్లేన్లో a స్క్వేర్ ఇంటూ √2, సో a స్క్వేర్ ఇంటూ √2. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.707 బై a స్క్వేర్. అలాగే 1 డైరెక్షన్ క్యాలిక్యులేట్ 111 ప్లేన్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 111 ప్లేన్ తీసుకుంటే ఏ పాయింట్స్ జాయిన్ చేయాలి చెప్పండి 111 ప్లేన్లో. సో ఎక్స్ యాక్సిస్లో ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర రావాలి. వై యాక్సిస్లో ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి? వీఆర్ డ్రాయింగ్ ఫర్ 111, ఇది 111 ప్లేన్ డ్రా చేస్తాను. ఎక్స్ యాక్సిస్లో 1 యూనిట్ వెళ్ళాలి, వై యాక్సిస్లో 1 యూనిట్. అంటే ఏ పాయింట్ దగ్గర ఉంటుంది ప్లేన్, ఎక్కడ ఉంటుంది, ఇంటర్సెక్ట్ ఎక్కడ చేస్తూ ఉంటుంది? 0.4 దగ్గర. ఇక్కడ ఆరిజిన్ నుంచి వై యాక్సిస్లో మనం ఇక్కడ టచ్ చేయాలి. జెడ్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేయాలి? 7 దగ్గర. ఇప్పుడు ప్లేన్ డ్రా చేయండి. ఈ పాయింట్ జాయిన్ చేయండి. మనకి ఇంకా ప్యారలల్ యాక్సిస్ ఏం లేవు. దీన్ని డ్రా చేయండి, దీన్ని డ్రా చేయండి. సో మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత పోర్షన్ కవర్ చేసింది చెప్పండి. మామూలుగా ఇట్స్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎంత యాంగిల్ ఉంటుంది? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. 60 ఉంటుంది. సో 60 డిగ్రీ ఉందంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి మనకి? 60 డిగ్రీ ఉందంటే ఎన్ని నెంబర్? 1/6 సార్. 1/6, ఎందుకంటే 60/360 1/6. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అలా? ఇక్కడ 60 ఉంది, 3 యాంగిల్స్. సో 1/6 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి? 1/2, హాఫ్ ఆటమ్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ది ప్లేన్. సో ఏరియా ఆఫ్ ది ప్లేన్ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్. మీరు మళ్ళీ ఈ ట్రయాంగిల్ యొక్క ఎడ్జ్ ఏమైపోద్ది, ఈ డైమెన్షన్ ఏమైపోద్ది? ఇక్కడ చూడండి, ఈ డైమెన్షన్ ఏమైపోయింది మనకి? √2a ఉంది. సో ఇట్ విల్ బి √2a. ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీ ఉంటుంది. ఇది హెచ్ వాల్యూ. హెచ్ వాల్యూ ఏమైపోద్ది అంటే sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏమో హెచ్, హైపోటెనస్ ఏమో √2a. హెచ్ వాల్యూ √2a ఇంటూ sin 60. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఏమో √2a. సో హాఫ్ ఇంటూ √2a ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకి? sin 60 అంటే ఎంత? √3/2. సో ఈ వాల్యూ ఏమైపోయింది మనకి? సో 2 తీసుకుంటే మళ్ళీ √2 రాసుకుంటే యూ కెన్ క్యాన్సిల్ అవుట్ దిస్. మిస్సింగ్ సమ్వేర్. ఓకే ఫైన్. సో ఇట్ విల్ బి √3a/2 సో దిస్ ఇస్ ద ఏరియా. ప్లేనార్ డెన్సిటీ ఏమో చెప్పండి ఇప్పుడు. ప్లేనార్ డెన్సిటీ ఇన్ 111 ప్లేన్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? హాఫ్ ఆటమ్ 1/2. 1/2. ఏరియా ఆఫ్ ది ప్లేన్ ఏమైపోయింది మనకి? √3a/2. 3a/2 దీన్ని మీరు మాడిఫై చేస్తే 1/2 ఇంటూ 2√2 డివైడెడ్ బై √3a. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
ఎక్కడ మిస్ అయ్యిందమ్మా, హాఫ్ బేస్ హైట్. హైట్ దగ్గర బేస్ రాయలేదు సార్. బేస్ రాలేదా? అవసరం నిమిషం అండి. హాఫ్ రాశా, బేస్ √2 రాశాను. హైట్ sin 60 అంటే √3/2, √3/2 ఇంటూ ఇది రాయలేదు. ఒక నిమిషం ఉన్నాను. సో ఫస్ట్ ఏరియా చూడండి, ఏరియా రాయండి. ఏరియా ఏమవుద్ది మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఏమవుద్ది √2a అవుద్ది. హైట్ ఏంటి √2a ఇంటూ ఓకే sin 60 అంటే √3/2. సో ఇక్కడ √2 ఏమైపోద్ది మనకి 2 అయిపోద్ది. C2 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఏరియా ఏమవుద్ది మొత్తం మనకి √3a²/2. సో ఏరియా విల్ బి √3/2a². ఇప్పుడు ప్లేనార్ డెన్సిటీ చెప్పండి. సో ప్లేనార్ డెన్సిటీ మనకి ఏమవుతుంది, హాఫ్/, ఈ వాల్యూ రాయండి. ఈ వాల్యూ ఎంత మనకి √3/2a² అంటే ది షిఫ్ట్ టు అప్వర్డ్స్ 1/2 ఇంటూ 2/√3a². సో ఓవరాల్గా వాల్యూ ఎంత అవుతుందంటే 1/√3a². 1/√3a². సో 1/√3a² మీరు దాన్ని మళ్ళీ మోడిఫై చేస్తే సో ఇట్ విల్ బి 0.577/a². సో సింపుల్ క్యూబిక్లో 100 క్యాలిక్యులేట్ చేసాం, 110 క్యాలిక్యులేట్ చేసాం, 111 క్యాలిక్యులేట్ చేసాం. ప్లేనార్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఇది 1/a² ఉంది, ఇది 0.707/a² ఉంది. 111 ప్లేన్లో 0.577/a² ఉంది. ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ చేయండి. ఈ ప్లేనార్ డెన్సిటీ వాల్యూస్ అనేది 100 ప్లేన్లో కంపేర్ చేయండి, 110 ప్లేన్ కంపేర్ చేయండి, 111 ప్లేన్ కంపేర్ చేయండి. దేనిలో ప్లేనార్ డెన్సిటీ వాల్యూ ఎక్కువ ఉంది? 100. దేనిలో తక్కువ ఉంది? 111. 111. సో ఇప్పుడు ఏ ప్లేన్లో ఆటమ్స్ అనేవి ఎక్కువ ప్యాక్ అయి ఉన్నాయి? ఈ ప్లేన్లో ఆటమ్స్ ఎక్కువ ప్యాక్ అయి ఉన్నాయి. సో ప్లేనార్ డెన్సిటీ మనం చెప్పేదే అది. ఒక ప్లేన్ తీసుకుంటే ఆటమ్స్ అనేవి ఎలా ప్యాక్ అయి ఉన్నాయి చెప్పేదే ప్లేనార్ డెన్సిటీ. వాల్యూ ఎక్కువ ఉందంటే ఎక్కువగా ప్యాక్ అయినట్టు. ఇప్పుడు ఏ ప్లేన్లో ఎక్కువ ప్యాక్ అయినట్టు? 100. 100 ప్లేన్. దిస్ ఇస్ ఫర్ ద సింపుల్ క్యూబిక్. మన సింపుల్ క్యూబిక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్గా వీ విల్ క్యాలిక్యులేట్ ఫర్ ద బీసీసీ అండ్ ఎఫ్సీసీ. ఇప్పుడు ఎఫ్సీసీ తీసుకుంటాం. సో ఎఫ్సీసీ తీసుకుంటే ఫస్ట్ మళ్ళీ 100 ప్లేన్కే తీసుకుందాం. ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం. సో ఫస్ట్ 100 ప్లేన్ అంటే ఈ ప్లేన్ అవుద్ది. ఆగండి, ఎఫ్సీసీలో మనకి ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఓకే, స్పేస్లో కూడా ఆటం ఉంటుంది. 100 ప్లేన్ అంటే ఇది. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి 100 ప్లేన్లో? ఎఫ్సీసీలో 2 atoms. 2 ఆటమ్స్ అవుతాయి. ఎందుకు 2 ఆటమ్స్ అవుతాయి? కార్నర్స్లో 1/4, 1/4, 1/4, 1/4 కంప్లీట్గా 90 360 కవర్ అయిపోద్ది. ఇక్కడ ఫేస్లో కంప్లీట్ 360 ప్లేన్ ఉంటుంది. ఓకే, సో 2 ఆటమ్స్ అవుతాయి. ఏరియా ఏమవుద్ది a². సో ఇట్ విల్ బి 2/a². ఇది 100 ప్లేన్లో. 110 ప్లేన్ తీసుకోండి. సో 110 ప్లేన్ అంటే ఇక్కడ 1, ఇక్కడ 1. సో దిస్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఆటమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద 100. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? సో ఇంతకుముందు మనం ఆల్రెడీ సింపుల్ క్యూబిక్లో క్యాలిక్యులేట్ చేసాం. ఈ పార్ట్ చేసుకుంటే మనకు కంప్లీట్గా ఎన్ని ఆటమ్స్ వచ్చాయి? ఇక్కడ 45, 90 + 45
ఇక్కడ మీరు 45 తీసుకుంటే ఇక్కడ 90 + 45 తీసుకుంటే 1 ఆటమ్ తయారైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే ఈ ఫేస్లో ఉన్న అంటే ఈ ఫేస్లో ఉన్న ఆటమ్ని ఇది ఫుల్గా కవర్ చేస్తూ ఉందా ఈ ప్లేన్, దిస్ ఇస్ ద ప్లేన్, లేకపోతే ఓన్లీ 180 డిగ్రీ మాత్రమే కవర్ చేసిందా? 180 డిగ్రీ 180 డిగ్రీ మాత్రమే కవర్ చేసింది. అలాగే బాటంలో కూడా ఫుల్గా కవర్ చేస్తుందా 180 కవర్ చేస్తుందా? 180. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్ ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద 100 ప్లేన్. ఓకే, సో ఇక్కడ 180 కవర్ చేస్తుంది, ఇక్కడ కూడా 180 మాత్రమే కవర్ చేస్తుంది. ఈ కార్నర్స్లో కలుపుకుంటే 1 ఆటమ్ తయారైంది. ఇక్కడ ఫేస్లో హాఫ్ ఆటమ్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఆటమ్ హాఫ్ ఆటమ్ ఉంది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి? 2 sir. ఇక్కడ చూడండి. సో దెర్ ఆర్ 2 ఆటమ్స్, 1/4 into 4 కార్నర్ ఆటమ్స్ ప్లస్ హాఫ్ ఇంటూ 2 సైడ్ ఆటమ్స్. అంటే ఆ ఫేస్లో ఉన్న సైడ్ ఆటమ్స్ తీసుకుంటే ఓవరాల్గా విల్ గెట్ ద 2 ఆటమ్స్ ఇన్ ద 110 పెన్. ఈ 110 పెన్లో 2 ఆటమ్స్ వస్తాయి. ఏరియా ఏమవుద్ది? √A into A. సో 2/√A². సో √2/A². అలాగే ఇది 110 ప్లేన్కి. సో FCCలో 100 ప్లేన్ క్యాలిక్యులేట్ చేసాం, 110 ప్లేన్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వీ విల్ క్యాలిక్యులేట్ ద 111 ప్లేన్. వన్ ప్లేన్ తీసుకోండి. సో 111 ప్లేన్ తీసుకుంటే ప్లేన్ ఇలా ఉంటుంది. ఇక్కడ X యాక్సిస్లో 1 దగ్గర, Y యాక్సిస్లో 1 దగ్గర, Z యాక్సిస్లో 1 దగ్గర. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 60 కవర్ అవుద్ది, ఈ పోర్షన్లో 60 కవర్ అవుద్ది, ఈ పోర్షన్లో 60 కవర్ అవుద్ది. ఇది 60 ఉంటుంది. ఇక్కడ 60 కవర్ అవుద్ది, ఇక్కడ 60 కవర్ అవుద్ది, ఇక్కడ కూడా 60 కవర్ అవుద్ది. బట్ ఇక్కడ ఈ ఫేస్లో ఉన్న ఆటం ఎంత కవర్ అవుతుంది? మనకి హాఫ్ కవర్ అవుద్ది. తర్వాత ఇక్కడ కూడా హాఫ్ కవర్ అవుద్ది, ఈ ఫేస్లో కూడా హాఫ్ కవర్ అవుద్ది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయంటే, సో ఓవరాల్గా 2 ఆటమ్స్ అవుతాయి. ఎలా అంటే 3 కార్నర్ ఆటమ్స్ ఉన్నాయి. ఆ 3 కార్నర్ ఆటమ్స్ ఇది. సో దిస్ ఇస్ 1 2 3 కార్నర్ ఆటమ్స్ ఉన్నాయి. ఆ 3 కార్నర్ ఆటమ్స్ అనేవి 1/6 పోర్షన్ తీసుకోండి. సో 1/6 into 3 కార్నర్ ఆటమ్స్ ప్లస్ ఫేస్లో మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 1 2 3 ఫేస్ ఆటమ్స్ ఉన్నాయి. సో 1/2 into 3 సైడ్ ఆటమ్స్. సో 1/6 into 3 ఏమవుద్ది మనకి అంటే 1/2 అవుద్ది. తర్వాత 1/2 into 3 ఏమవుద్ది? 3/2. సో ఇది 0.5 ప్లస్ 1.5, 2 ఆటమ్స్. సో 2 ఆటమ్స్. ఏరియా క్యాలిక్యులేట్ చేయండి. ఇంతకుముందు లాగా మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే హాఫ్ ఇంటూ బేస్ ఏమో √A అవుద్ది, హైట్ ఏమవుద్ది? √A ఇంటూ sin 60. sin 60 ఏమవుద్ది? √3/2. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఏమో √2A, హైట్ ఏమో √2A ఇంటూ √3/2. సో ఓవరాల్గా వి గాట్ 4/√3A². సో ఒకటి చూడండి, మీరు FCCకి తీసుకుంటే 100 ప్లేన్ యొక్క ప్లేనార్ డెన్సిటీ చూశారు, 110 ప్లేన్ యొక్క ప్లేనార్ డెన్సిటీ, 111 ప్లేన్ యొక్క ప్లేనార్ డెన్సిటీ చూశారు. ఇప్పుడు FCC క్రిస్టల్ స్ట్రక్చర్లో ఏ ప్లేనార్ డెన్సిటీలో మనకి హైయెస్ట్ ప్యాకింగ్ ఉంది? ఏది క్లోజ్గా ప్యాక్ అయింది? ఏ ప్లేన్ క్లోజ్గా ప్యాక్ అయింది? 111. 111. బట్ సింపుల్ క్యూబిక్లో దిస్ ఇస్ ద లీస్ట్ ప్యాకింగ్. సింపుల్ క్యూబిక్లో దిస్ ఇస్ ద లీస్ట్ ప్యాకింగ్, బట్ FCCలో దిస్ ఇస్ ద డెన్స్లీ ప్యాక్ కంపేర్ టు లైక్ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్తో పోలిస్తే FCCలో 111 ప్లేన్ అనేది డెన్సిలీ ప్యాక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు లీనియర్ డెన్సిటీ చూస్తే FCCకి, ఎందుకంటే మన FCCఏ ఎక్కువ మెటీరియల్స్లో FCC క్రిస్టల్ స్ట్రక్చరే ఉంటుంది. సో వీ షుడ్ రిమెంబర్ ద ప్లేన్స్. సో డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో మనకి డెన్సిటీ ప్యాక్ ఉన్నాయి FCCలో? 110. ప్లేన్కి ఏమొచ్చింది? 110 అనేది డెన్సిటీ ప్యాక్ డైరెక్షన్. ప్లేన్కి వచ్చేసేసరికి
ఏ ప్లేన్లో మనకి ఏ ప్లేన్లో మనకి ఆటమ్ ఐన్స్ అనేవి ఎక్కువగా డెన్స్గా ప్యాక్ అయ్యాయి? ఇప్పుడే చూసాం చూడండి, FCCలో ఏ ప్లేన్లో ఉంటాయి? టాకింగ్ అబౌట్ FCC, సింపుల్ క్యూబిక్ బేసిక్గా మనకు అవసరం లేదు, FCC BCC మాత్రమే డిస్కస్ చేస్తాం. FCCలో ఏ ప్లేన్లో అటామిక్ ప్యాకింగ్ అనేది క్లోజ్గా ఉంది, డెన్స్ ప్యాక్డ్ ఉంది? 111 ప్లేన్. ఓకే, అదగా 2.309/a² ఉంది, ఇక్కడ 1.414/a² ఉంది, 2/a² ఉంది. సో ఏ ప్లేన్ అనేది మనకి ఎక్కువగా డెన్స్గా ప్యాక్ అయిందంటే 111 ప్లేన్. డైరెక్షన్ ఏదంటే 110. సో 111 ప్లేను, దిస్ ఇస్ ద ప్లేన్ అండ్ దిస్ ఇస్ ద డైరెక్షన్. సిమిలర్గా we will calculate the linear density, BCC కూడా we will calculate the planar density. ఓకే, మీరు ప్లేనార్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ we will calculate for the 100. సో BCC అంటే ఆటం ఎక్కడ ఉండే ఈ పొజిషన్లో ఉంటుంది, ఈ పొజిషన్లో, ఈ పొజిషన్లో, ఈ పొజిషన్లో, తర్వాత లోపల బాడీలో ఉంటుంది. ఇప్పుడు 100 ప్లేన్ తీసుకోండి. సో 100 ప్లేన్లో లీనియర్ డెన్సిటీ, ప్లేనార్ డెన్సిటీ ఏమో చెప్పండి BCCలో. ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? 100 ప్లేన్ 1 atom ఉంటుంది. దిస్ ఇస్ ద 100 ప్లేన్. ఏరియా ఏమవుద్ది? a². సో 1/a². అలాగే 110 ప్లేన్ తీసుకోండి. సో 110 ప్లేన్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, తర్వాత ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రాపర్ చూస్తే ఈ 110 ప్లేన్లో ఆ బాడీ ఉన్న లైక్ ఇన్సైడ్ ఉన్న ఆటమ్ మనం టచ్ చేస్తున్నా, ఆ ప్లేన్ టచ్ చేయదా? టచ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు డయాగ్నల్గా పాస్ అవుతున్నావు చూడు. ఓకే, నువ్వు సెంటర్లో ఏదన్నా కట్టైన్, మీరు ఒక క్యూబ్ని ఇమాజిన్ చేసుకోండి, ఎంటీ స్పేస్ ఉన్న క్యూబ్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ ఎంటీ స్పేస్లో సెంటర్లో ఒక ఆటమ్ ప్లేస్ చేసామని ఇమాజిన్ చేసుకోండి. తర్వాత మీరు కట్టెన్ ఎలా పంపించారంటే, నేను 3లో మనం చెప్పలేము, ఇక్కడ ఉంది మీకు సెంటర్లో ఉంది. ఈ కట్టెన్ ఇక్కడ నుంచి ఈ వారికి పంపించాం, తర్వాత ఇక్కడ నుంచి ఈ వారికి పంపించి దాని కిందికి వదిలేసామనుకోండి. ఇప్పుడు ఆ సెంటర్లో ఉన్న ఆటమ్ కరెక్ట్గా సెంటర్లో టచ్ చేస్తా, టచ్ చేయదా? టచ్ చేస్తుంది. ఓకేనా? సో మీ BC తీసుకున్నప్పుడు కంప్లీట్గా సెంటర్ని టచ్ చేస్తుంది. మీరు మీ ఇల్లులోనే తీసుకోవచ్చు, మీ ఇల్లు తీసుకున్నా సరిపోద్ది. సో మీరు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ తీసుకోండి, తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ తీసుకోండి. ఒక కట్టెన్ లాంటిది డ్రాప్ చేశారనుకోండి. ఇప్పుడు ఆ కట్టెన్ అనేది ఈ సెంటర్లో ఉన్న పోర్షన్ కవర్ చేసేదా, కవర్ చేయదా? యు ఆర్ పాసింగ్ కట్టెన్ డయాగ్నల్గా పాస్ చేస్తున్నారు. ఓకే, ఈ వారకి మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ వారకు పెడితే మీకు సెంటర్లో ఉన్నది టచ్ అవ్వదు, లేకపోతే ఇలా టాప్ పెట్టినా కానీ సెంటర్లో ఉన్నది టచ్ చేయదు, ఇలా పెట్టినా కానీ సెంటర్లో ఉన్నది టచ్ చేయదు, బాటంలో ప్లేస్ చేసినా సెంటర్లో ఉన్నది టచ్ చేయదు. బట్ నువ్వు కరెక్ట్గా డయాగ్నల్గా పాస్ చేసినావు అనుకో, అప్పుడు ఈ సెంటర్లో ఉన్న ఇది దిస్ ఇస్ ద ప్లేన్. ఓకే, ఇప్పుడు సెంటర్లో ఉన్న దాన్ని టచ్ చేస్తా, టచ్ చేయదు ఆ ప్లేన్? టచ్ చేస్తుంది. సో అందుకే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి? ఇప్పుడు 110 ప్లేన్ తీసుకుంటే BCCలో ఆబ్వియస్గా కార్నర్స్ మొత్తం కలిపి 360 అవుద్ది. సో 1 ఆటమ్ అవుద్ది. దాటితో పాటు సెంటర్లో కంప్లీట్ 360 యాంగిల్ ఉన్న ఒక ఆటమ్ వస్తుంది. సో 1+1 మీకు అంతగా ఉంటే ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. సో BCCలో ఇది 100 ప్లేన్ ఉన్నప్పుడు ప్లేన్ ఎలా
కవర్ చేసేది ఆటమ్స్ అని 110 ప్లేన్ ఉన్నప్పుడు. సో 110 ప్లేన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ కార్నర్స్లో తీసుకుంటే 1/4 1/4 1/4 తీసుకుంటే కంప్లీట్ 1 ఆటమ్ అవుద్ది. తర్వాత సెంటర్లో 1 ఆటమ్ అవుద్ది. సో 2 ఆటమ్స్ ఫామ్ అవుతాయి. సో 2 ఆటమ్స్ ఫామ్ అవుతాయి. ఏరియా ఏమవుద్ది, ఇది √A అవుద్ది, తర్వాత ఇది A అవుద్ది. సో ఇట్ విల్ బి √A ఇంటూ A². సో విల్ గెట్ √2 into A, √2/A². సో √2/A² అయితే 1.414/A². సిమిలర్గా ఇప్పుడు బీసీసీకి 111 ప్లేన్ డ్రా చేయండి. బీసీసీకి 111 ప్లేన్ డ్రా చేస్తే దిస్ ఇస్ ద ఆరిజిన్. 111 ప్లేన్ అంటే ఇక్కడ టచ్ చేస్తుంది, తర్వాత ఈ లాస్ట్లో తర్వాత ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ప్లేన్ డ్రా చేస్తే సో ఇప్పుడు మీరు ప్రాపర్ చూస్తే ఈ సెంటర్లో ఉన్న ఆటం టచ్ చేస్తా, టచ్ చేయదా? మళ్ళీ మీరు మీ ఇల్లుని ఇమాజిన్ చేసుకుంటే మీరు ఈజీగా దాన్ని అనలైజ్ చేసుకోగలరు. మరి కట్ అయింది మళ్ళీ ఇదో ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇది డ్రాప్ చేశారనుకోండి, సారీ కట్ చేస్తుంది కానీ ఎగ్జాక్ట్గా సెంటర్లో కట్ చేయదు. మీరు ప్రాపర్గా ఇమాజిన్ చేసుకుంటే ఓన్లీ కొద్దిగా పోర్షన్ మాత్రమే కట్ చేస్తుంది. యాడమ్ అనే సెంటర్లో ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ ప్లేన్ మీకు కరెక్ట్గా ఆ ప్లేన్ యొక్క సెంటర్ని కట్ చేయదు. ఓకే, సడన్ లాస్ట్లో ఎడ్జ్లో పాయింట్ని కట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ప్లేన్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు ఆటమ్ అనేది ఓన్లీ ఎడ్జ్ని కట్ చేస్తుంది అనుకోండి, ఓన్లీ సర్టెన్ పోర్షన్ మాత్రమే కట్ చేస్తూ ఉంది, లేకపోతే ఆ ప్లేన్ అనేది ఆటమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవ్వట్లేదంటే వీ డోంట్ కన్సిడర్ దట్ ఇన్ ద క్యాలిక్యులేషన్. ఈ ప్లేన్ అనేది ఆటమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవ్వకపోతే వీ డోంట్ కన్సిడర్ దట్ ఆటమ్. మన క్యాలిక్యులేషన్లో ఆటమ్ని కన్సిడర్ చేయం. మన ప్లేన్ అనేది ఆటమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతేనే వీ విల్ కన్సిడర్ దట్ ఆటమ్. కూర్చోండి. సో ఓన్లీ ఆటమ్స్ హూజ్ సెంటర్ ఆఫ్ మాస్ లైస్ ఆన్ ద ప్లేన్ ఇంక్లూడెడ్. సో నా ఆటమ్ని ఇంక్లూడ్ చేయాలంటే ఆ ఆటమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం కన్సిడర్ చేసిన ప్లేన్లో ఉండాలి. ఇన్ బీసీసీ క్రిస్టల్ ద 111 ప్లేన్ పార్షియల్లీ ఇంటర్సెక్ట్, అంటే కరెక్ట్గా అది సెంటర్లో ఇంటర్సెక్ట్ చేయదు, కొద్దిగా పార్షియల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. పార్షియల్లీ ఇంటర్సెక్ట్ ద ఆటమ్ అట్ ద బాడీ సెంటర్, అంటే ఇది ఆటమ్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తున్నారు. 1/2 1/2 1/2 అంటే కరెక్ట్గా సెంటర్లో ఉందని చెప్పేసి. ఎక్స్లో 1/2 డిస్టెన్స్లో ఉంటుంది, వైలో 1/2 డిస్టెన్స్లో ఉంటుంది, జెడ్లో 1/2 డిస్టెన్స్లో ఉంటుంది, కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అనమాట. సో ఈ సెంటర్లో ఉన్న ఆటమ్ని ఓన్లీ పార్షియల్గా మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది 111 ప్లేన్ అనేది. అందుకే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఆటమ్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. దిస్ ఆటమ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి ఇంకా 111 ప్లేన్లో? ఇక్కడ మనకి 60, ఇక్కడ 60, ఇక్కడ 60, అంటే 1/6 ఇంటూ 3. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి? 1/2. 1/2. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏమో 1/2 అవుద్ది. ఏరియా ఏమవుద్ది 1/2 ఇంటూ, సో ఏరియా తీసుకుంటే √2A హాఫ్ అంటే మళ్ళీ పైకి వెళ్తుంది, బేస్ ఇంటూ హైట్ √2A ఇంటూ √3/2 అంటే ఇది పైకి వెళ్తుంది. ఓవరాల్గా వీ విల్ గెట్ 2 ఇంటూ 4, ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయి వీ విల్ గెట్ ద 1/√3A². మీరు నిదానంగా చూడండి అమ్మాయి, క్యాలిక్యులేషన్స్ అర్థమవుతాయి. జస్ట్ వీటికి మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని చాలు, ఇంకా డీప్గా అవసరం లేదు. సో వీ గాట్ ద ప్లేనార్ డెన్సిటీ ఫర్ ద బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆల్సో. సో వాల్యూ ఎంత అంటే 0.577/A². బేసికల్గా మీరు
ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్లో ఏ ప్లేన్లో అటామిక్ ప్యాకింగ్ ఎక్కువ ఉంది, బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఏ ప్లేన్లో అటామిక్ ప్యాకింగ్ ఎక్కువ ఉంది, ఆ ప్లేన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్లేన్ యొక్క ఇండిసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీసీసీ చూడండి, బీసీసీలో మనకి ఏ ప్లేన్లో అటామిక్ ప్యాకింగ్ అనేది డెన్స్గా ఉంది, 100 ప్లేనా, 110 ప్లేనా, 111 ప్లేనా? 110 ప్లేన్స్. 110 ప్లేన్. ఇప్పుడు ఎఫ్సిసి బీసీసీ తీసుకోండి. ఇప్పుడు ఎఫ్సిసి తీసుకుంటే ఏ డైరెక్షన్లో మనకి అటామిక్ డెన్సిటీ ఎక్కువ ఉంది? సరే ప్లేన్ చెప్పండి ఫస్ట్. ఎఫ్సిసిలో ఏ ప్లేన్లో అటామిక్ డెన్సిటీ ఎక్కువ ఉంది? ఎఫ్సిసిలో ఏ ప్లేన్లో మనకి అటామిక్ డెన్సిటీ ఎక్కువ ఉంది? 111. 111. సో 111 ప్లేన్. బీసీసీలో 110. 110. డైరెక్షన్ తీసుకోండి. డైరెక్షన్ తీసుకుంటే ఎఫ్సిసిలో ఏ డైరెక్షన్లో మీకు అటామిక్ డెన్సిటీ ఎక్కువ వస్తూ ఉంది? 110. 110. మీరు సిమిలర్గా బీసీసీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే, సో లెట్ మీ ట్రై. నేను చూడలేదు ఇది. బీసీసీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది, ఇక్కడ ఆటం ఉంటుంది. జస్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ని బట్టి డిసైడ్ అవుతాం, లెంత్తో సంబంధం లేదు ఇంకా. ఇప్పుడు దిస్ ఇస్ ద బీసీసీ, సెంట్రల్ ఆటం ఉంటుంది. 100 డైరెక్షన్ అంటే ఇది, ఓకే. తర్వాత 110 డైరెక్షన్ అంటే ఇది, తర్వాత 111 డైరెక్షన్ అంటే ఇది. ఇప్పుడు ఏ డైరెక్షన్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉన్నాయి? దిస్ ఇస్ 100, 110, తర్వాత ఇది 111. ఏ డైరెక్షన్లో మీకు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ టచ్ అవుతా ఉంది ఈ లైన్? 100లోనా, 110లోనా, 111లోనా? 111. ఎందుకంటే నీకు సెంటర్ ఆటమ్ కూడా టచ్ చేస్తుంది అది, ఓకే. సో అందుకే బీసీసీలో మనకి లీనియర్ డెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే 111లో ఉంటుంది. బట్ ఎఫ్సిసి తీసుకునేసరికి మనకి సెంటర్లో ఆటమ్ ఉండదు. ఎఫ్సిసి తీసుకుంటే ఓకే, ఆటమ్ అనేది సెంటర్లో ఉండదు, ఫేస్లో ఉంటుంది. సో ఫేస్లో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకోండి, ఈ ఫేస్లో ఉందనుకోండి, ఏ డైరెక్షన్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తగులుతాయి? ఇది 100 అవుద్ది, ఇది 110 అవుద్ది, తర్వాత ఇది 111 అవుద్ది. ఇక్కడ మళ్ళీ మీకు సెంటర్లో ఏ ఆటం ఉండదు. ఎక్స్ నుంచి అలా స్పేస్లో వెళ్ళి జెడ్ని టచ్ చేసినప్పుడు సెంటర్లో ఏ ఆటం టచ్ అవ్వదు. ఇప్పుడు ఏ డైరెక్షన్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయి ఎఫ్సిసిలో? ఇది 100, 110, ఇది 111. సో దీన్ని బట్టి సో నీకు డైరెక్షన్ తీసుకుంటే ఎఫ్సిసిలో 110 అనేది క్లోజ్ బ్యాక్ డైరెక్షన్, ప్లేన్ అనేది 111 ప్లేన్. బీసీసీలో డైరెక్షన్ ఏది? బీసీసీలో 111. 111. ప్లేన్ ఏదంటే 110. సో జస్ట్ ఆపోజిట్లో ఉంది. ఈ ప్లేనర్ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఇవే అడిగేది మీకు. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇవే అడుగుతారు. సో ఎఫ్సిసిలో ఏ డైరెక్షన్లో మనకు అటామిక్ ప్యాకింగ్ ఎక్కువ ఉంటుందంటే 110. ప్లేన్ ఏదంటే 111 ప్లేన్. బీసీసీలో రివర్స్ ఉంటుంది, నీకు డైరెక్షన్ అయితే 111 డైరెక్షన్ అవుద్ది, ప్లేన్ అనేది 110 ప్లేన్ అవుద్ది. ఈ క్లోజ్ బ్యాక్ డైరెక్షన్స్, క్లోజ్ బ్యాక్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేవి దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్. మనం ఎప్పుడైతే మెటీరియల్ అనేది ప్లాస్టిక్ డిఫార్మేషన్ చదువుతామో అక్కడ యూజ్ అవుతాయి. మళ్ళీ అక్కడ మనం స్టార్ట్ చేద్దాం. సో బై దిస్ వీ కంప్లీటెడ్ ద మిల్లర్ ఇండిసెస్. మీకు త్వరగానే అయిపోద్దామా, సెకండ్ యూనిట్ త్వరగా అయిపోద్ది, బట్ ఫస్ట్ యూనిట్ మాత్రమే టైం తీసుకుంటుంది. లెంతీ యూనిట్ ఇది, సెకండ్ యూనిట్ త్వరగా అయిపోద్దిలేండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ యూనిట్, ఇంకా మిగతా చాలా సింపుల్గానే ఉంటాయి ఎక్సెప్ట్ దిస్ స్లిప్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, మనం క్రిస్టల్ స్ట్రక్చర్స్ అయిపోయింది,
క్రిస్టలైన్ అండ్ నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ అయిపోయింది. మిల్లర్ ఇండిసెస్ ఫర్ డైరెక్షన్స్ అండ్ ప్లేన్స్, ఇది కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇంపర్ఫెక్షన్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంపర్ఫెక్షన్ అనేది ఇది త్వరగానే అయిపోద్దిలే అండి, వీడు ఇంత పెద్ద ఇచ్చినా కానీ త్వరగా అయిపోద్ది. తర్వాత స్లిప్ ఉంటుంది, డిఫార్మేషన్. ఈ రెండు కాన్సెప్ట్స్ అయిపోతే యూనిట్ 1 అయిపోద్ది. చాలా తక్కువ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. ఇంతవరకు జరిగిన టాపిక్లో లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా మీరు చదువుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో వీలైతే అందరూ ఈ చార్ట్ని రాయండి అమ్మా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. దిస్ వన్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ చేసినట్టున్నాను. ఇది ప్రతి ఒక్కరు ఈ యూనిట్ సెల్ డ్రా చేయండి, బీసీసీ ఎఫ్సిసి. తర్వాత ఆడమ్ యొక్క పొజిషన్స్ రిప్రజెంట్ చేయండి. ఈ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆడమ్స్ గుర్తుపెట్టుకోండి, ప్యాకింగ్ ఫ్యాక్టర్స్, కోఆర్డినేషన్ నెంబర్, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే.